హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మన మార్కెట్స్కి సెలవు ఉంది ఫ్రెండ్స్, దీపావళి సందర్భంగా. అయితే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల దాకా ముహూరత్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. దీంట్లో మనం బయింగ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. జనరల్గా సెంటిమెంటల్గా చాలామంది బయింగే చేస్తూ ఉంటారు, 1-2 షేర్లు అట్లాగా, బేస్డ్ ఆన్ దైర్ క్యాపిటల్ అండ్ రిస్క్ అపెటైట్. అయితే ఈ 6 నుంచి 7 దాకా మనకి టైం ఉంటుంది. ఏది ఈక్విటీ మార్కెట్కి 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల దాకా టైం ఉంటుంది కమోడిటీస్ ట్రేడింగ్కి. అయితే ఇప్పుడు ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది మనం చేసుకుందాం, ఎందుకంటే ఓవర్ నైట్ గ్లోబల్గా ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. అండ్ 6 గంటలకు ముందు మరొక వీడియో అనేది రిలీజ్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ అనేది చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు నవంబర్ 1వ తారీఖు శుక్రవారం. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండాల్సింది నిన్నే అయిపోయింది, ఈరోజు సెలవు కాబట్టి. ఇక ఏడిఆర్స్ చూస్తే అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ముఖ్యంగా విప్రో, ఐసిఐసిఐ బ్యాంకు 2% పైన నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఏడిఆర్ సెంటిమెంట్ అంత స్ట్రాంగ్ ఏం లేదు, మొత్తం వీక్గా కనపడుతుంది. అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఐటీ అనేది టాప్ లూజర్గా ఉంది. అండ్ మీడియా సెక్టార్లో కొంత స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తుంది. ఫార్మా కూడా పర్లేదు, స్ట్రాంగ్గా ఉంది. ఎనీహౌ మనం చూసుకున్నట్టయితే ఇండియన్ ఇండిసెస్లో కొంత మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది, స్టిల్ కొంత వీక్నెస్ ఉంది. అండ్ గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే రష్యా టాప్ లూజర్గా ఉంది. ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది. అక్కడ నుంచి కూడా లండన్ దాకా నెగిటివ్గా ఉండగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో కొద్దిగా బులిష్నెస్ కనిపిస్తుంది. చైనాకి సంబంధించిన షేర్స్ అయితే వాటి యొక్క ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. యూఎస్ 500 అంటే యూఎస్కు సంబంధించిన మార్కెట్స్ స్లైట్ బులిష్గా ఉన్నాయి. హ్యాంగ్సెంగ్ అంటే హాంకాంగ్ ఇది కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ యూఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతం గ్రీన్లో కనపడుతున్నాయి కదా, బట్ నిన్న హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఐ థింక్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్లయితే చైనాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎక్స్పాండ్ అవుతుందా, కాంట్రాక్షన్ జరుగుతుందా, డిమాండ్ ఉందా లేదా అని విషయాలు అనేది మనకు తెలుస్తుంది. అది నంబర్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ బాగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు, ఎకనామీ కండిషన్లో మంచిగా వెళుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి చైనా నుంచి మంచి డేటా అనేది రావడం జరిగింది. దాని తర్వాత జపాన్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే వడ్డీ రేట్లు అనేది మెయింటైన్ చేస్తూ వచ్చారు. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ పీసీఈ ప్రైస్ ఇండెక్స్ డేటా అంటే ఇది పర్సనల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే దీంట్లో ఫుడ్ అండ్ ఎనర్జీ తీసేసి ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కన్జ్యూమర్స్ ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారు. సో ఇది మోడరేట్గా ఉండాలి, తక్కువ ఉండకూడదు, అలానే ఓవర్గా కూడా ఉండకూడదు. ప్రస్తుతం అయితే డీసెంట్గానే ఉంది, ఇది గ్రీన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఇయర్ ఆన్ ఇయర్ డేటా. అదేవిధంగా పీసీఈ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది మనకి మంత్ ఆన్ మంత్ డేటా కూడా రావడం జరిగింది. ప్రీవియస్ మంత్లో ఏదైతే ఉందో ఇది పర్సనల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అనేది, ఖర్చు కూడా పెట్టడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇదైతే ఫ్లాట్గా ఉంది. ఇక జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ భృతి బెనిఫిట్స్ కోసం అప్లై చేసే వాళ్ళ సంఖ్య తగ్గిందనమాట. ప్రీవియస్గా 228K ఉండేది, 229Kకి పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇది 216Kకి రావడం అనేది జరిగింది. డెఫినెట్గా ఇది మంచిదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే నిరుద్యోగ బెనిఫిట్కి తక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు, అంటే నిరుద్యోగ సమస్య తగ్గుతున్నట్టే కదా సింపుల్గా అట్లా. ఇక పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా ఇది చికాగో ఏరియాకి సంబంధించింది తీసుకోవడం జరుగుతుంది. ఇదైతే ప్రస్తుతానికి నెగిటివ్గా వచ్చింది. ఈరోజు మనకి హాలిడే ఉంది. దాని తర్వాత యూఎస్కు సంబంధించిన యావరేజ్ అవర్లీ గెయిన్స్ అంటే గంటకి ఎంత సంపాదన ఉంది, నాన్ ఫామ్ పేరోల్స్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లా ఉంది, యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అండ్ ఐఎస్ఎం వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు ఏంటంటే సర్వే చేస్తారు. ఇక్కడ ఐఎస్ఎం అనేది కూడా ఒక సర్వే సంస్థ అనమాట. వీళ్ళు రెండు కూడా ఎస్ఎంపీ గ్లోబల్, ఐఎస్ఎం వాళ్ళు. బట్ ఎనీహౌ వీళ్ళిద్దరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డేటా అనేది రిలీజ్ చేస్తారు. సో అది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి ఆ డేటా కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, నిన్నటి రోజున యాక్చువల్గా కంపెనీస్ అన్నీ కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. బట్ మార్కెట్ ఏంటంటే ఏదో ఒక రీజన్ అనేది వెతుకుతూ ఉంటుంది. అటువంటి వాటిల్లో ఏంటంటే మైక్రోసాఫ్ట్ కానీ, మెటా కానీ సూపర్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు ఖర్చు ఎక్కువ పెడుతున్నారు, ఎందుకంటే వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, వీటి మీద. ఆ రీజన్ అనేది ప్రస్తుతానికి చూపించి మార్కెట్కి ఎందుకు వెళ్ళడం అనేది జరిగింది. ఎనీహౌ మనం చూసుకున్నట్లయితే ఇది క్లోజ్ అయిన US 500 ప్రైస్ అనమాట. మనం ఇందాక చూసిందేమో ఫ్యూచర్స్, ఇదేమో స్పాట్ అనమాట.
1.86% నెగిటివ్గా క్లోజ్ అయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.9% నెగిటివ్గా క్లోజ్ అయింది. మైక్రోసాఫ్ట్ 6%, ఈబే 8%, మెటా 4%, ఊబర్ 10% అప్రాక్సిమేట్గా చాలా. అండ్ రాబిన్హుడ్ 16.73. రాబిన్హుడ్ ఏంటంటే ట్రేడింగ్ ప్లాట్ఫామ్, వీళ్ళు కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చారు. బట్ ఏంటంటే మార్కెట్ ఐ థింక్ యూఎస్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది, హెవీగా పడిపోతూ ఉన్నాయి. ఇకపోతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. అండ్ కొత్తగా కాంట్రాక్ట్స్ స్టార్ట్ అయినాయి మార్కెట్లో. వైడర్ పొజిషన్స్ అనేది అంటే హెవీగా ఒక లిమిట్ పెడతారు కదా, ఆ లిమిట్ అయితే ఏ ఒక్క స్టాక్లో కూడా క్రాస్ అవ్వలేదు. అండ్ సిగ్నిఫికెంట్గా మనకి లాంగ్ బిల్డప్ జరుగుతున్న స్టాక్స్ ఏంటివి అనేది చూస్తే సిప్లా, ఎల్ఎన్టీ, టాటా పవర్, గ్రాన్యూల్స్, లాల్ పాత్ ల్యాబ్స్ అనేది కనిపిస్తున్నాయి. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో జైడస్ లైఫ్, ఐఎక్స్ అనేది కనిపిస్తున్నాయి. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో పెర్సిస్టెన్స్, బిర్లా సాఫ్ట్, ఎంఫసిస్, హెచ్సిఎల్ టెక్, ఎల్టీటీఎస్ అనేది కనిపిస్తున్నాయి. ఆ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ విషయానికి వస్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, దీపక్ నైట్రేట్, ఇండియా మార్ట్, ఎక్సైట్ ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే సిప్లా, ఎల్ఎన్టీ టాప్ గైనర్స్గా ఉండగా అఫ్కోర్స్ డాక్టర్ రెడ్డీస్ కూడా గ్రీన్లో క్లోజ్ అయింది. హెచ్సిఎల్ టెక్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్స్, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్ నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి. ఇక బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే పొజిషన్స్ లాంగ్ సైడ్ 32% కనిపిస్తున్నాయి, షార్ట్ సైడ్ 48% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో 4.47% ఉండగా సిగ్నిఫికెంట్ షార్ట్స్ 15.08% అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ మనం ఈ చార్ట్ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. లాస్ట్ మూమెంట్లో వాల్యూమ్స్ అనేది పెరిగాయి. ఐ థింక్ రోల్ ఓవర్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక చోట ఎగ్జిట్ అయ్యి ఇంకో చోట తీసుకోవడం. ఐ మీన్ లాస్ట్ మంత్ ఇది అక్టోబర్ ఎగ్జిట్ అయిపోతారు, నవంబర్లో యాడ్ చేస్తారు, దానివల్ల కొంత వాల్యూమ్స్ అయితే రైజ్ అయినాయి. ఎనీహౌ మనం ఇంటర్ప్రిటేషన్ అనేది తీసుకున్నట్టయితే ప్రైస్ వీక్గా ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అయింది, అందుకని మనకేంటంటే ఇది ఆ షార్ట్ బిల్డప్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారు. స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు అండ్ స్టాక్స్లోనేమో బేరిష్గా ఉన్నారు. ఇక ప్రొప్రైటరీ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే వీళ్ళు అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు, క్లయింట్ బులిష్గా ఉన్నారు. డిఐఎస్ మాత్రం స్టాక్స్లో బులిష్గా ఉన్నారు, మిగతా వాటిలో ఇండిసిస్గా ఉన్నారు. ఐ థింక్ డిఐఎస్ నుంచి పెద్దగా యాక్టివిటీ లేదు, దీపావళి ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఇక ఎఫ్ఐఎస్ స్టాక్స్ 5,813 కోట్లు సెల్ చేశారు మళ్ళీ. ఓకే, డిఐఎస్ వచ్చేసరికి 3,515 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. అగైన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తూ వస్తున్నారు ఇది స్టాక్స్లో, డిఐఎస్ అయితే కొద్దిగా సపోర్ట్ చేస్తూ బై చేస్తున్నారు. ఇక ఫ్రెండ్స్ మనం నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం తీసుకున్నట్టయితే సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ప్రస్తుతానికి 24,382, దాని తర్వాత 24,266 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ప్రాబ్లీ మనకు గ్యాప్ డౌన్ ఏదన్నా జరుగుతుందేమో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. 24,191 ప్రస్తుతానికి మనకున్న స్ట్రాంగ్ సపోర్టు. ఒకవేళ అది బ్రేక్ డౌన్ జరిగితే 24,075 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనకి 51,920 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్, దాని తర్వాత 51,620, 133 ఇంపార్టెంట్ సపోర్టు, 50,897 ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అయితే రైజ్ అయింది. ఓకే, అండ్ ఈరోజు ఇండియన్ మార్కెట్స్ హాలిడే కాబట్టి ఆపరేషన్స్ ఏం కనిపించట్లేదు. డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా వీక్గానే ఉంది. యుఎస్ మార్కెట్స్ చూడండి మనకి ముఖ్యంగా హెవీగా సెల్లింగ్ అనేది జరిగింది నిన్న. ఓకే, ఫ్యూచర్స్ అనమాట మనం ట్రాక్ చేస్తుంది. ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికైతే స్లైట్ బుల్లిష్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇది షార్ట్ టర్మ్ బుల్లిష్ రిట్రేస్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, 24,500 ఇంపార్టెంట్, దాని తర్వాత 24,100 అనేది మనకి నిఫ్టీలో ఇంపార్టెంట్ సపోర్టు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 51,500 దగ్గర ట్రేడ్ అవుతుంది రౌండ్గా. సో చూడాలి, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్ నెంబర్ అది. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే 51,000 అనేది రౌండ్ నెంబర్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ చేసి పెట్టారు అక్కడ. అయితే గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవ్వలేదు. సో అండ్ ఇవన్నీ కూడా నవంబర్ ఫీచర్స్ అనమాట. సో ప్రస్తుతానికి ఇవి ఆఫ్లో ఉన్నాయి, అంటే మన ఇండియన్ మార్కెట్స్లో ఆపరేషన్స్ జరగట్లేదు. దాని తర్వాత నారాయణ హృదయాలయ, ఏఈజిఎస్ లాజిస్టిక్స్, ఏజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్, టాటా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఈరోజు ఫోకస్ చేయాల్సి ఉంది. ఈ లింక్ అనేది నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, టెలిగ్రామ్లో, అక్కడ నుంచి ఒకసారి చదవండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. 30 మినిట్స్లో సెల్ అనేది ఉంది, 15 మినిట్స్లో బాయ్ ఉంది. సో మిక్స్డ్గా ఉంది.
అండ్ నిఫ్టీ 50 అయితే మనకి డైలీలో కానీ 30 మినిట్స్లో కానీ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది అనుకున్నాం కదా. సో ఈలోపు యుఎస్ మార్కెట్స్ కానీ ఏదన్నా యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి మనకు మధ్యాహ్నం 1:30 అట్లా. సో చూద్దాం, ఒకసారి ట్రాక్ చేద్దాం. ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మాత్రం వీడియో రూపంలో కానీ అక్కడ మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.